ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు? మేమేం తక్కువ చేయలేదు, 2 ఏళ్లలో మేము కూడా చేయాల్సిన కార్యక్రమాలు చాలా చేసినాం, వారు చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఇటుపక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు, ఇంత గొప్పగా ఈ రాష్ట్రంలో ఆయకట్టు అభివృద్ధి జరిగితే 2014లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ రైతులు ఎన్నైతే పంపు సెట్లు వాడుతున్నారో మళ్ళా గన్ని పంపు సెట్లు ఇప్పుడు కూడా వాడితే ఈ ఆయకట్టు అంతా ఎక్కడ అభివృద్ధి అయింది? వాళ్ళు చేసిన గొప్పతనం, మీరు చేసిన గొప్పతనం అక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళింది? ఈరోజు అధ్యక్ష, గోదావరి కృష్ణ జలాల మీదనే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల మీద ఈ సభలో చర్చ జరగాల. ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష మనం తెలంగాణ? నీళ్ల కొరకే కదా. మన బాధంతా ఆ రోజు ఉద్యమ సమయంలో ఏం మాట్లాడాం అధ్యక్ష? నీళ్ళు వస్తాయన్నాం, నిధులు వస్తాయన్నాం, నియామకాలు జరుగుతాయని అన్నాం. నీళ్ళు ఎటువరియో కనిపిస్తలేవు. ఇక నిధుల సంగతి అచ్చుడు దేవుడు, ఏది అడిగినా కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటున్నారు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాం. అసలు 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కొరకైతే ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో 12 సంవత్సరాల తర్వాత ఈ సభలో ఈ రకమైనటువంటి చర్చ జరిగేటటువంటి పరిస్థితి వస్తుందని ఈరోజు కూడా ఊహించలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను అంకెల జోలికి పోను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండ్రు. గతంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గురించి కానీ, 2004లో 2వ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ గురించి కానీ, నేను వాటన్నిటి గురించి చర్చలో లోతుకెళ్ళా. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇటు గోదావరి పరివాహక ప్రాంతం కానీ, కృష్ణా పరివాహక ప్రాంతం కానీ సమానంగా గొప్పగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉండే, ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకుల మీద కూడా ఉన్నది. కానీ అధ్యక్ష, జరిగిందేమి? ఒక పక్క దాదాపు 8.5 లక్షల కోట్ల అప్పు, కానీ ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. మరి దేని కొరకు జరిగింది అధ్యక్ష అంత అప్పు? ఒక పక్క ఏం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ? ఒక ప్రాజెక్టుకి ఏమో 36,000 ఎకరాల ఇంకా భూసేకరణ చేయాల్సినటువంటి పని ఉన్నది,